హాయ్ హలో నమస్కారం అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ సార్కి గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చాను. మూవీ ఎలా ఉందంటే ఇది మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే ఈ మూవీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. ఇలాంటి మూవీ నేను ఎప్పుడు చూడలేదు. ఎలా ఉందంటే మూవీ మీకు అనిపిస్తుంది రామ్ చరణ్ గారి 2-3 ఇయర్లో ఒక మూవీ వచ్చింది. ఇది కూడా సోలోగా వచ్చింది. చాలా 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 ఎక్సైట్గా ఉంది మూవీ చూడడానికి. నేను వెళ్ళాను, మూవీ చూసి వచ్చాక నేను ఒక్కటే చెప్తున్నా, ఇది మాత్రం బ్లాక్ బస్టరే. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది మూవీ, చాలా బ్లాక్ బస్టర్. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం 200 crores వస్తుందని అనుకుంటాను. ఎందుకంటే ఈ మూవీ ఎలా ఉంది, ఇంటర్వెల్ సీన్లో ఒక్క సీన్ ఉంటుంది ముగ్గురు, నెక్స్ట్ లెవెల్ సీను. ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ ఉంటుంది రాజకీయ కోసం, తన నాన్న పోరాటం కోసం. చాలా అద్భుతంగా చూశారు. మరి ఈ జనరేషన్లో ఐఏఎస్ అధికారి డిసి, ఒక కరప్షన్ పాలిటిక్స్ ఎస్జే సూర్య, ఐఏఎస్ అధికారి ఎవరంటే రామ్ చరణ్ గారు. ఈ రెండు జరిగేది యుద్ధమే గేమ్ చేంజర్ మూవీ. చాలా అద్భుతంగా చేశారు శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ. చాలా అద్భుతంగా ఉంది. శంకర్ గారి డైరెక్షన్, శివాజీ, ఇండియన్ 2, రోబో 2.0 చాలా చాలా అద్భుతంగా మూవీ ఉంది. అదే క్యారెక్టర్లో ఎలా ఉందంటే మూవీ, దాని మించిన మూవీ ఏమైనా ఉందంటే గేమ్ చేంజర్ మూవీ. చాలా అద్భుతంగా ఉంది, ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే సఖత్ మూవీ ఉంది గేమ్ చేంజర్ మూవీ. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో, కైరా అడ్వెంచర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కామెడీ వెనిలా కిషోర్ గారి కామెడీ ప్రెసెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ మూవీలో ఒక మెసేజ్ ఉంది, విలన్గా వచ్చే ఒక కరప్షన్ పాలిటిక్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, చాలా అద్భుతంగా చేశారు శంకర్ గారు. చాలా అద్భుతంగా ఉంది మూవీ, ఎవరు మిస్ చేసుకోకండి. ఈ రోజే చూడండి గేమ్ చేంజర్ మూవీ. చాలా అద్భుతంగా ఉంది, నేను చూశాను అందుకని చెప్తున్నా. బ్లాక్ బస్టర్ హిట్లో ఉంటుంది. పుష్ప 2 ఏమైనా ఉందంటే మూవీ, దాని మించిన మూవీ ఏదైనా ఉంటుంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. సూపర్ మైండ్ బ్లోయింగ్. మరి కొత్త మూవీలో రివ్యూ చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, నమస్తే.